నేను కువైట్ నుంచి ఇండియాకి వచ్చేద్దామని ప్లాన్ చేశా. 1.5 లక్ష ఖర్చు అవుతుంది, మీరు ఇండియా నుంచి డబ్బులు పంపించారంటే వచ్చేస్తానని చెప్పేసి అమ్మా నాన్న అందరిని అడిగాను అనమాట. ఇక్కడున్న సిచువేషన్ మీ అందరికీ తెలిసిందే. ఈ వారం అనేది స్టార్ట్ అయ్యి దాదాపు 1.5 నెలలు దాటేసింది. చాలా మంది గల్ఫ్ దేశాల నుంచి తప్పించుకొని ఇండియాకి వెళ్తా ఉంటే ఇంకొంతమంది ఏదైతే అదైందని చెప్పేసి ఇండియా నుంచి కువైట్కి వస్తున్నారు. అమ్మకు ఫోన్ చేసి ఎత్తలేదన్నమాట. చెల్లెలు చేసి మాట్లాడిన తర్వాత కిషోర్ చేశా. నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు కిషోర్, పని కూడా చేయలేకపోతున్నాను. 1.5 లక్ష ఖర్చు అవుతుంది, ఇండియాకి వచ్చేయాలనిపిస్తుంది అని చెప్పేసి అన్న. ఏం ఆలోచించకుండా వచ్చేప్పుడు ఎంత డబ్బులు ఖర్చు అవునని చెప్పేసి అన్నాడు అనమాట. కానీ ఇక్కడ కువైట్ నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ లో లేదు కాబట్టి వెళ్ళడానికి లేదు. మనం ఇండియా వెళ్ళాలనుకుంటే సౌదీ వీసా తీసుకొని కువైట్ నుంచి సౌదీకి బస్సులో వెళ్ళి సౌదీ నుంచి ఇండియాకి రావాల్సి వస్తుంది అనమాట. మొత్తం అందరికి గ్రూప్ కాల్ కలిపి ఒకటేసారి అడిగా. ఈ గల్ఫ్ దేశాలకి ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాబ్లం ఉండే వస్తూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళలో పెద్ద అన్న, తమ్ముడు, అన్న కూడా కువైట్ లోనే ఉన్నారు. గల్ఫ్ దేశాలు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇండియా పోవాలనే ఆలోచన వచ్చిందంటే తర్వాత నిద్ర పట్టదు, అన్నం కూడా ఆకలేదు అనమాట. ఖచ్చితంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అమ్మ, తమ్ముడు, చెల్లెలు మొత్తం అందరూ రమ్మన్నారే, అంత డబ్బులన్నా ఖర్చు అవునాయి. కానీ నాన్నను కూడా ఒక మాట అడుగుదా అని చెప్పేసి వెయిట్ చేశా. కానీ నాన్న చెప్పిన మాటలకి నాకు మైండ్ పోయింది. నాన్న ఇండియాకి నన్ను రమ్మన్నాడా లేదా, ఏం మాట్లాడారు అనేది ఫుల్ వీడియో చేసా. పర్ఫెక్ట్ కింద ఉంది, చూస్తే క్లారిటీ వస్తుంది. ఇండియా వచ్చినా లేదా మీరు కూడా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.